సో, ఇంపార్టెంట్ ఏ ఏంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. బేస్ కాడ నుంచి చూద్దాం. సో, చాలామంది ఈ స్పిరిచువాలిటీని ఎలా చదువుతారు అంటే, చాలా కన్‌ఫ్యూజన్ ఏంటంటే యూనివర్స్‌లో ఎలా చదవాలి అనేది దీనికొక ప్రాసెస్ ఉంది స్పిరిచువాలిటీని. ఎట్లా స్టార్ట్ చేయాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రాసెస్ ఉంది. ఎందుకు మనకిన్ని శాస్త్రాలు, ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని టీచింగ్స్ ఉన్నాయంటే, దేర్ ఈస్ ఎ వే టు స్టడీ. ఒక పద్ధతుంది. సో, అన్నీ చదివిన తర్వాత మనకొక డాట్స్ కనెక్ట్ అవుతాయి. డాట్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకొక క్లారిటీ వస్తుంది. ఏంటి ఆ క్లారిటీ అంటే, నేను ఫస్టు నేను స్టార్ట్ చేసింది ఉపనిషత్స్‌తో. స్పిరిచువల్ నాలెడ్జ్ లైఫ్ జర్నీ యోగానంద పరమహంస ఫస్ట్ బుక్. అదయిపోయిన తర్వాత నాకు ఈ అనుభవాలు పక్కన పెడదాం. ఈ అనుభవాలు పక్కన పెడితే అసలు స్పిరిచువాలిటీని అర్థం జేసుకోవాలి. టు అండర్‌స్టాండ్ స్పిరిచువాలిటీ ఎలా దీన్ని బ్రాడ్‌గా అంటే ఒక హోల్ ఐడియా సాటిస్ఫాక్షన్ రావాలి. సో, సడెన్‌గా ఒక థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సడెన్‌గా ఒక ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది. సడెన్‌గా ఏదో ఒక ఆస్ట్రల్ మాస్టర్ కనిపిస్తాడు. లేకపోతే ఏదో ఒక హీలింగ్ జరుగుతుంది. లేకపోతే ఏదో ఒక అనుభవం వింటాం. అదేంటి ఒక సీక్వెన్స్ లాగా లేదు. రాండమ్‌గా జరుగుతా ఉంది. అస్సలు యోగం యొక్క ల అల్టిమేట్ గోల్ ఏంటి? ఏం అర్థం జేసుకోవాలి? ఏం అర్థమైతే ఇంక ఏమి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అర్థం కావాలి అనుకోని స్టార్ట్ జేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ఉపనిషత్స్. అంటే నేను పీఎస్ఎస్ఎం ఇది నాకు టచ్ లేనప్పుడు. అప్పుడు నాకు నేను ఉపనిషత్స్ అన్నీ చదివాను. తర్వాత యోగ వాసిష్టం చదివాను. తర్వాత అష్టావక్ర గీత చదివాను. తర్వాత రమణ మహర్షి చదివాను. ఇట్లా సీక్వెన్స్‌లో పోతూ ఉంటే ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది స్పిరిచువాలిటీ మీద. ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ మీకిప్పుడు చెప్తాను. ఎలా చదవాలి ఒక బుక్‌ని అంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బుక్ చదవడం గూడా రాదు చాలా మందికి. చదివేస్తారు. ఆ అండర్‌స్టాండింగ్ లెవెల్ ఏంటంటే అర్థమైనట్టే ఉంటుంది. కానీ అర్థం గాదు. ఒక స్పిరిచువాలిటీని బుక్ తీసుకున్నప్పుడు మీరు సపోజ్ ఒక భగవద్గీత చూడండి. భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? నేను ఆత్మని అని జెప్తాడు. ఓకే. అంటే ఆయన అతను చెప్పింది ఆత్మ. సో, ఈ స్పిరిచువల్ వరల్డ్స్‌లో కన్‌ఫ్యూజే కాకూడదు. ఎక్కడైనా సరే. తర్వాత శివపురాణం తీసుకుందాం. ఇతను భగవద్గీతలో స్టార్టింగే ఆత్మ అనేస్తాడు. నేను ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? అనంతంగా ఉంది. ఇన్ఫినిట్. ఓకే. ఆది అంతం లేదు. ఇన్ఫినిట్ అది. దానికొక గుణం ఉందా అంటే గుణాతీతం. అన్ని గుణాలు దాంట్లోనే ఉంటాయి. అన్ని పేర్లు దానివే. క్రియేషన్ మొత్తం దీని మీద ఆధారపడే ఉంటుంది గానీ, ఇది దేని మీద ఆధారపడి ఉండదు అనేది ఆత్మ కొటేషన్ ఇస్తాడు. శివ పురాణం తీసుకుందాం. శివ సూక్తాస్ అంటారు. ఈ శివ సూక్తాస్‌లో ఏం చెప్తాడంటే శివుడు చైతన్యం ఆత్మ అంటాడు. ఈ ఆత్మ అనేది చైతన్యం కాన్షియస్‌నెస్ అది అంతే ఒకే సింగిల్ వర్డ్. తర్వాత టీచింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. భగవద్గీతలో గూడా అంతే. ఆత్మ అని చెప్తాడు. తర్వాత టీచింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఉపనిషత్తుల్లో కూడా అందరు దేవతలు, రాక్షసులకి ఒక యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళకి అహంకారం పెరిగిపోయిన తర్వాత ఒక వెలుగు కనిపిస్తుంది వీళ్ళకి. తర్వాత ఇంద్రుడు, వరుణుడు ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఓకే. ఒక అగ్ని గాని, ఒక వరుణుడు గాని ఎవరైనా సరే నేను లేకుండా మీరు ఏ పని జరగదు. ఉంటుంది సృష్టి. కానీ ఏ పని చేయలేరు. దాని పేరే చైతన్యము. దాని పేరే ఆత్మ అంటారు. సాంఖ్యయోగంలో కపిల మహర్షి ఏం చెప్తాడు అంటే అప్పటికి సగుణోపాసన ఉండింది. అంటే ఒక దేవుడు అంటే మనకొక ఇమేజ్ వచ్చేసేది. ఒక శివుడు బొమ్మో, లేకపోతే ఒక విష్ణువుదో. సో, దేవుడు అనగానే మనం పూజించే ఏదో ఒకటి ఉపాసన చేసే, లేకపోతే పూజ చేసే, లేకపోతే ఏదో ఒకటి మన ఇష్ట దేవతో, ఏదో ఒక ఇమేజ్ అయితే ఫార్మ్ అయిపోయింది. దానికి కపిలుడు ఏం చేశాడు అంటే, పురుష అని పేరు పెట్టాడు. అంటే జనాలు అంతా దేవుడు అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకి మార్చాలని చెప్పి, పురుష, ప్రకృతి అని పేరు పెట్టుకొని మాట్లాడాడు.
దాన్ని ఆయన సాంఖ్య సాంఖ్య యోగ అన్నాడు. ఓకే. అక్కడ ఆయన మాట్లాడిన పురుష కానీ, భగవద్గీతలో మాట్లాడిన కృష్ణుడు ఆత్మ కానీ, శివుడు మాట్లాడే చైతన్యం అనే దాన్ని గాని, లేకపోతే ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్యూర్ కాన్షియస్‌నెస్ అనేది కానీ, లేకపోతే కొన్ని ఋషులు మాట్లాడే అనుభవం ద్వారా మూల చైతన్యం అన్నా కానీ, ఇదంతా ఒక్క వస్తువు గురించే మాట్లాడుతున్నారు. సో, దాని క్వాలిటీస్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది కృష్ణుడే. అది దేని మీద ఆధారపడదు. అన్నిటికి అదే ఆధారం. అది అనంతంగా ఉంది. అది లేకపోతే సృష్టే లేదు. సో, దీన్నే మనం క్రియేటర్ అని మాట్లాడుకోవచ్చు. క్రియేటర్, ఆత్మ, వేదాస్‌లో ఎట్లా దాన్ని మెన్షన్ చేశారంటే బ్రహ్మన్ అన్నారు. బ్రహ్మన్ అంటే మనకిప్పటికి గూడా 4 మొఖాలే కనిపిస్తాయి. ఆ బ్రహ్మన్ కాదు. ఆ బ్రహ్మ కాదు. బ్రహ్మన్. ఆ బ్రహ్మన్ కానీ, ఆత్మ గాని, చైతన్యం గాని, మూల చైతన్యం గాని, కాన్షియస్ కానీ, క్రియేటర్ గాని, మహాపరిశూన్యం కానీ, మహా చైతన్యం కానీ, వీటన్నిటి వర్డింగ్స్ ఒక్కదాని గురించే మాట్లాడుతున్నారు. దాని పేరే క్రియేటర్ అనుకుందాం బ్రాడ్‌గా. ఈ క్రియేటర్ అనేది మూల చైతన్యం. చైతన్యం అంటే వైబ్రేషన్. టెస్లా ఏమంటాడు? ఇన్ ఆర్డర్ టు అండర్‌స్టాండ్ ది యూనివర్స్. నువ్వు యూనివర్స్‌ని అర్థం చేసుకోవాలంటే యూ హావ్ టు అండర్‌స్టాండ్ దట్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ అని చెప్తాడు. సో, ఈ మూల చైతన్యం అనేది ఒక చైతన్యం దాని పేరులోనే ఉంది. ఇట్స్ ఎ కాన్షియస్‌నెస్. సో, ఈ కాన్షియస్‌నెస్ ఏం చేస్తుంది? కపిల మహర్షి దీన్ని నీట్‌గా చెప్పాడు. ఈ కాన్షియస్‌నెస్ ఏం చేస్తుందంటే, ఒక సూర్యుడిలాగా ఇమాజిన్ చేసుకోండి. ఇన్ఫినిటే. కానీ మనకు అర్థం అవ్వాలి అంటే, ఒక గ్లోబ్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఒక బాల్ లాగా ఉంది. ఈ బాల్ నుంచి కాంతి పుంజాలు అంటారు. రేస్. ఈ రేస్ బయటకొచ్చినప్పుడు ఈ చైతన్యం నుంచి చతుర్ముఖము అంటారు. దానికి ఒక కాజ్ పుట్టింది. సృష్టి పుట్టడానికి ఒక కారణము అని ఉంటుంది. కారణము వల్లనే ఎఫెక్ట్, క్రియేషన్ అనేది జరిగింది. ఈ కారణము అనేది ఒక సైడ్ జరుగుతా ఉంది. శక్తి, ఆది పరాశక్తి అనుకోండి. లేకపోతే ఏదో ఒకటి. చైతన్యం నుంచి ఒక శక్తి అనేది బయలుదేరింది. ఒక కారణము అనేది పుట్టింది. దాని తర్వాత స్పిరిచ్యువల్ లాస్ పుట్టాయి. స్పిరిచ్యువల్ లాస్ అంటే 4 ముఖాలున్నాయి బ్రహ్మకి. అవునా? ఈ బ్రహ్మన్ అనే ఆయనకి 4 ముఖాలు మొదట లేవు. ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక నుంచి శక్తి పుట్టింది. దాని నుంచి స్పిరిట్ పుట్టింది. స్పిరిట్ అంటే లాస్, ధర్మాలు. అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా యేసుకుంటాం. ఇలా కట్టాలి, ఇలా కట్టాలి. ఓ లేఔట్‌కి ఒక బ్లూ ప్రింట్ యేస్తాం. అలాగే స్పిరిట్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఫర్ ద యూనివర్స్. ఇలా ధర్మాలుండాలి. మనుస్మృతి అంటారు. మనుధర్మ శాస్త్రము అంటారు. ఆ టైప్‌లో ఒక స్పిరిచ్యువల్ లాస్ లేక యూనివర్సల్ లాస్ అనొచ్చు. సృష్టి నియమాలు అనుకోవచ్చు. ఇది ఒక సైడ్ ఉంది. బ్రహ్మన్ ఒక సైడు, అబ్జర్వర్‌గా ఒక సైడ్ మిగిలిపోయున్నాడు. సో, 4 ఫేసెస్ ఫర్ థట్ మూల చైతన్యం. ఇక్కడ శక్తి ఏం చేస్తుంది? కాన్షియస్‌నెస్ ఏం చేస్తుంది? ఇది గమనించండి. సో, 4 ముఖాలు ఫార్మ్ అయ్యాయి ఫస్ట్‌లో. స్పిరిచ్యువల్ లాస్ ఫార్మ్ అయ్యాయి. సో, ఎవ్రీథింగ్ మ్యాటర్. ఒక మనం చూసే ప్రతి వస్తువు ఇట్ ఈస్ ఎ ఎనర్జీ. ఈ ఎనర్జీనే కాంతి అనుకోవచ్చు. అవునా? ఇఫ్ లైట్ కండెన్సెస్ ఇట్ విల్ బికమ్ మెటీరియల్. సో, మూల చైతన్యం అలాగే ఉంది. దాని నుంచి పుట్టిన ఈ కాంతి లేదా శక్తి కండెన్స్ అవుతా ఉంటుంది. కండెన్స్ అయ్యి మెటీరియలైజ్ అవుతుంది. ఈ మెటీరియల్ ఎవరు చేస్తున్నారు? స్పిరిచ్యువల్ లాస్ అకార్డింగ్ టు ద స్పిరిచ్యువల్ లాస్. ఎనర్జీ, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు క్వాంటంలో. అబ్జర్వర్ అనుకున్నాడు కాబట్టి అది అట్లా మౌల్డ్ అవుతుంది కాంతి. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్‌కి మీకంతా డిస్క్రిప్షన్ ఇస్తాను. సో, ఈ మూల చైతన్యము లేదా మహాపరిశూన్యము లేదా బ్రహ్మన్ లేదా ఆత్మ లేకపోతే కాన్షియస్‌నెస్ ఏమైతే ఉందో అది ఫ్రీక్వెన్సీని రేడియేట్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీని రేడియేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ బయలుదేరుతుంది. ఈ బయలుదేరినప్పుడు యూనివర్స్‌లో స్పిరిట్ లాస్ అనేవున్నాయి కదా! ధర్మాలు. ఈ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే సపోజ్ ఎలా అర్థం చేసుకోవచ్చు. ఒక వాటర్ బాటిల్ పెట్టాం. ఒక సన్ రేస్ పాస్ అవుతా ఉంది. ఆ వాటర్ బాటిల్‌లో నుంచి ఎనర్జీ వచ్చి బయటకొచ్చింది. మళ్ళీ ఇంకొక వాటర్ బాటిల్ పెట్టాం.
ఆ బయటకొచ్చిన ఎనర్జీ మళ్ళీ ఈ వాటర్ బాటిల్‌లోకి లోపలికొచ్చి మళ్ళీ బయటకొచ్చింది. అలా పోయే కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందా? పెరుగుతుందా? ఆబ్వియస్‌లీ దాని చైతన్య స్థాయి అనేది తగ్గుతుంది. అలాగే సాంఖ్య అని ఎందుకు పెట్టాడంటే కపిల మహాముని, ఈ మూల చైతన్యం ఏదైతే ఉందో, ఈ తత్వాలు అంటారు వీటిని. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ అన్నాను కదా! ఇలాంటివి తత్వాస్ అనేది ఉంటాయి. ఒక మెటీరియలైజ్ అవ్వక ముందు ఈ కాన్షియస్‌నెస్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క స్టేజు దాటుతూ వచ్చేటప్పటికి లాస్ట్‌కి ఫిజికల్ మ్యాటర్‌లోకొచ్చేటప్పటికి దాని చైతన్యం ఎక్కువుంటుందా? తక్కువుంటుందా? ఆబ్వియస్‌లీ తక్కువే ఉంటుంది. సో, మనం ఫిజికల్ బాడీలో ఎక్స్‌పీరియన్స్ అయ్యేది కూడా చైతన్యమే కానీ మూల చైతన్యం కాదు. అవునా? సో, దీని పేరే తత్వాస్ అంటారు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఏ స్పిరిచ్యువల్ బుక్కులో నేను గాడ్ ఇందాక ఒకరు క్వెషన్ అడిగారు నన్ను. సార్ నేను దేవుడు అంటున్నారు. నేను బాడీలో ఉన్నా. దేవుడని నేనెలా నమ్మేది? హ్మ్. ఈ మూల ఇప్పుడు సూర్యుడి నుంచొచ్చే కాంతి, సూర్యుడు వేరు కాదు. 2 ఒకటే కదా! దాని తీవ్రత తగ్గినంత మాత్రాన, దాని కాంతి లోయర్ డైమెన్షన్‌కొచ్చినంత మాత్రాన అదేమి దేవుడు కాకుండా పోదు. సో, వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద కాన్షియస్‌నెస్ విత్ ఎ లో ఫ్రీక్వెన్సీ. ఓకేనా? అట్లా ప్రతి స్పిరిచ్యువల్ బుక్స్‌ని మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే, ఈ మూల చైతన్యం, ఈ కాన్షియస్‌నెస్, ఈ బ్రహ్మ, ఈ ఆత్మ పదాలు కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఇవన్నీ ఒకటే. తర్వాత క్రియేషన్ ఉంది. క్రియేషన్‌లో చాలా ఉంటాయి నియమాలు. ప్రతి కాలానికి, ప్రతి ప్లేస్‌కి ధర్మాలు మారతాయి. సత్యం మారదు. సత్యం ఏంటి? ఈ మూల చైతన్యం. అవునా? ఈ బ్రహ్మన్. సో, ఒక నది పారుతూ ఉంది. నదిలో ఒకడు పడవలో ఎళ్తున్నాడు. ఒకడు జంప్ చేసి సచ్చిపోయాడు. లేకపోతే ఒకడు వాటర్ పట్టుకొని ఎళ్తున్నాడు. లేకపోతే ఒకడు బట్టలు ఉతుక్కుంటున్నాడు. నదికి ఏ సంబంధము లేదు. అది వాడు దాన్ని వాడుకొని ఒకడు నీళ్ళలో పడి చనిపోయి, అబ్బా! ఈ నది అంటే చాలా డేంజరు అని అనుకున్నాడు. ఇంకొకడు అబ్బా! ఈ నది నీళ్లు తాగి నీళ్లు లేకపోతే నేను చచ్చిపోతాను. ఎంత మంచిది నది అనుకుంటున్నాడు. నది తప్పు లేదు. దాన్ని ఎవడు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఆ పర్సెప్షన్‌ని బట్టి మారుతూ ఉంటుంది. అట్లాగే మూల చైతన్యానికి, ఈ క్రియేషన్‌కి మూల చైతన్యం ఆధారంగా ఉంది. కానీ క్రియేషన్‌తో సంబంధం లేకుండా ఉంది. అందుకనే దేవుడి లెవెల్‌లో దేవుడు అంటే మళ్ళీ మీరు యాస్ట్రల్ గాడ్స్‌ని ఇమాజిన్ చేసుకోవద్దు. దే ఆర్ ఆల్సో ఇన్ క్రియేషన్. రెండే ఉన్నాయి. క్రియేటర్ అండ్ ద క్రియేషన్. సో, ఏ స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మీరు 'రాంతా' బుక్ తీసుకున్నారనుకోండి. దాంట్లో కర్మే లేదు అంటాడు. నేనే కాంతి అంటాడు. నేనే మహాపరిశూన్యాన్ని అంటాడు. అంటే హి ఈస్ టాకింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ క్రియేటర్. క్రియేటర్ లెవెల్ నుంచి మాట్లాడుతున్నాడు. కొందరంటారు కర్మ ఉంది. ఏం చేస్తే మనకదొస్తుంది. ఉంది. ఏ లెవెల్‌లో? క్రియేషన్ లెవెల్‌లో మాట్లాడుతున్నాడు. ఇంకొన్ని బుక్స్ ఉంటాయి. ఫిజికల్ లెవెల్ అంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఎట్ ద లెవెల్ ఆఫ్ బాడీ. ఇంకొకడుంటాడు. మైండ్‌లో ఏమైతే నాటుతామో అదే ప్రొజెక్షన్. ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫిజికల్. ఇంకొకడంటాడు ప్రాణ లేకపోతే ఏమి రాదు. ప్రాణ ఎనర్జీని నేను సప్లై చేస్తే హీల్ అయిపోతుంది. ఎట్ ద లెవెల్ ఆఫ్ ప్రాణ. సో, ఏ లెవెల్ బుక్స్ దేని గురించి మాట్లాడుతున్నాయో బ్రాడ్‌గా అర్థం చేసుకోండి.